నూతన గౌడ సంఘ అధ్యక్షులకు కమిటీ సభ్యులకు అందరికీ నాయకులు నమస్కారం. అధ్యక్షుల వారు అన్నట్టు ఫైనాన్షియల్గా ఉంటేనే మనం కూడా ముందుకెళ్ళగలుగుతాం. ఒకటి దాంట్లో మనిషిని అపాయింట్మెంట్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ కమ్యూనికేషన్ కూడా ఒక మనిషిని పెట్టాలి. ఎందుకంటే వాట్సాప్లో కొంతమంది చూస్తున్నాం. నేనే నా విషయమే చెప్తున్నా. నేను 2 రోజులకు ఒకసారి చూసినాను. ఒకసారి మీటింగ్లు అయిపోయినాక తెల్లారి చూసిన. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నాకు కూడా ఇదైతుంది. అందుకొరకే ఒకరిని పెట్టేసి కమ్యూనికేషన్ అనేది చూడలేకపోతారు. కొంతమంది వాట్సాప్ చూడడానికి కూడా రాదు కొంతమందికి. అట్లా కొంత కమ్యూనికేషన్ కూడా అధ్యక్షుల వారు ఎవరన్నా ఒకరిని డిసైడ్ చేస్తే బాగుంటుంది. సలహాలు ఇద్దరు ఫోన్లో చెప్తే అరే మా సంఘం తరఫున నాకు ఫోన్ వచ్చేది రాదు, వాళ్ళని దినం రమ్మంటున్నారు, మీటింగ్ పోవాలి. ఇక వాట్సాప్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే స్విచ్ ఆఫ్లో అయిపోతాయి, ఏదైతే కొంతమంది ఎప్పుడో ఓపెన్ చేసుకుంటారు. అట్లా నా సలహా అది ఒకటి ఉంది. ఈ ఫైనాన్షియల్గా ఈ కమ్యూనికేషన్గా ఈ రెండు మనం ఇంప్రూవ్ చేసుకుంటే అందరికీ మెసేజ్లు వస్తాయి. అరే ఫోన్ వచ్చింది నాకు పోవాలి ఇవ్వాలి అనేది మనిషి కూడా చూసుడు మర్చిపోతాడు. ఫోన్ వస్తే ఇది అది చాలా గ్రహిస్తాడు, అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సలహా అది. మన సురేష్ గారు అన్నట్టు ఆయన వాట్సాప్లో పెడితే నేను చూసుకోలేదు. మెసేజ్ పెట్టాల్సిన సంఘంలో తప్పలేదు, గ్రూప్లో నేనే చూసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత విగ్రహం పెట్టారు మన పాపని, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక్కడు అక్కడ మనం అటెండ్ కాకుండా మనోడు అక్కడ మన ఊర్లే అంత గ్యాదర్ చేసేసి గ్రూప్ చేసి విగ్రహం పెట్టి పిలిచి ఎమ్మెల్సీ తోటి ఓపెన్ చేసేసి నేను అనేది అంటే ఆయనకు అందుబాటులో ఎమ్మెల్సీ ఉన్నాడు, క్లోజ్ ఉన్నాడు కాబట్టి ఆ శ్రీనివాస్ రెడ్డి గారితో ఓపెన్ చేశాడు. అదే మన గౌడ సంఘంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఉన్నారు. మన వాళ్ళతో చేపిస్తే ఇంకా కొంచెం మంచిగా బాగుంటుందని నా సలహా. అట్లా చేద్దాం మనం. కొంతమంది ఇప్పుడు అయితే అంటే జరిగిపోయింది, కానీ మిగతా ఏమంటే మన సంఘము కులతోటి మధ్య అశ్విన్ రావు ఉన్నారు, మహేష్ కుమార్ రావు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇట్లా నూతి శ్రీకాంత్ రావు ఉన్నారు. ఎవరో ఒకరు మనకు చిన్న పోస్టుల్లో అందుబాటులో ఉన్నారని చేపిస్తే బాగుంటుంది. మన లేడీ నేరేళ్ళ శారద మహిళా కమిషన్ చైర్మన్, ఆమె కూడా మన సంఘం మన కులం అంటే నాకు చాలా సంతోషం అండి. మన సంఘం అన్ని సంఘ కులాల యూనిట్ ఉన్న మన దాంట్లో రాలేదు. నేను ఈ చైర్పర్సన్ ఉంటే కూడా నేను హెల్ప్ చేద్దాం మన కులానికి అని అంటే కూడా ఎవరు నాకు వచ్చి కలవడం లేదు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, కొన్ని లోన్స్ కానీ ఏవి కానీ చేద్దామంటే కొంతమందే కలుస్తున్నారు. కమ్యూనికేషన్ లేక వాళ్ళకి సమాచారం సరిగ్గా అందక తెలియక కొంతమందికి అని చెప్పేసి ఆమె అంటే కూడా నాకు చూసిన చూసి చాలా ఇది అనిపించింది. అట్లా మన సంఘం మన కులంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు, హై పోస్టులు ఉన్నారు. నేను రీసెంట్గా వారం 10 రోజుల క్రితం హైకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్డ్ ఈశ్వరయ్య గౌడ్ గారిని కూడా కలిసిన. ఆయన కూడా ఒకటి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ అని ఏర్పాటు చేసాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు. ఆయన ఇల్లు ఇక్కడే ప్యారడైజ్ దగ్గర రమ్మంటే ఎల్లుండి చేస్తే ఆయన ఏమన్నాడు, మనము అన్ని కులాలు మన గౌడ సంఘం మన సర్దార్ సర్వాయి పాపన ఎట్లయితే అన్ని కులాలను కలుపుకొని పోయిండో మనం కూడా బ్యాక్వర్డ్ క్లాసులను అన్ని కలుపుకొని మన ఒక ఫెడరేషన్, దానికి ఈశ్వరయ్య గౌడ్ గారు అధ్యక్షులు 2 రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చేస్తుంటే తర్వాత మనం ఆల్ ఇండియా లెవెల్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆయన సలహా ఇచ్చాము. మేము మీటింగ్ చేసి ఆయన ఇట్లానే ఆఫీస్ ఉంది, ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ కావాల్సి ఆఫీస్కి వెళ్తాకుండా 30 మంది సదాశివపేట నుంచి జైరాబాద్ నుంచి అటెండ్ అయ్యారు వాళ్ళు. అట్లా మనం అన్నీ కొన్ని ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అందరికి సమాచారం తెలిసిపోతుంది. ఇట్లా నా యొక్క ఈ సలహా ఏంటంటే అందరం కమ్యూనికేషన్ పరంగా కొంత వెనక ముందు కావచ్చు, ఫోన్ల ద్వారా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ధన్యవాదాలు.